సో ప్రస్తుతానికి పెద్ద ప్రాజెక్ట్ రిలీజ్కి రెడీ అవుతుంది, మేమందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఇంతకుముందు చాలా సినిమాలు చేస్తున్నారు, కానీ ఇది మీకు స్పెషల్ ప్రాజెక్ట్ అని అనుకోవచ్చా? 100%. పెద్ది కానీ ద ప్యారడైజ్ కానీ రిలీజ్ అవుతుంది. సో పెద్ది గురించి మనం మాట్లాడుకుందాం. పెద్ది ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ ఇట్స్ ఎ విజువల్ ట్రీట్ అండి. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పున్నాను, ఇట్ ఈస్ ఎ 100% ఫుల్ ప్యాక్డ్ ఫిలిం. యాక్షన్ అండ్ స్పోర్ట్స్ డ్రామా ఆల్రెడీ అందరికీ తెలిసిందే, అండ్ ఏ బ్యూటిఫుల్ ఎమోషన్ ఉన్న ఫిలిం. సో ఇట్స్ ఎ కంప్లీట్ కాంపాక్ట్ అండ్ ప్యాక్డ్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్తో సహా అందరూ చూడగలాంటి సినిమా అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ ఫిలిం ఆల్సో. ఓకే. సో కానీ సార్, మీరు ఇంతకుముందు చేసిన సినిమాలు మేజర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, కానీ రంగ్ దే ఒక సాఫ్ట్ బ్యాక్గ్రౌండ్, కానీ ఇది పెద్ది అనేది కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో మీకు ఎలా ఛాలెంజింగ్గా అనిపించింది అది? పెద్ది అనేది మోస్ట్లీ వర్ డూయింగ్ 70s to 80s టైమ్ లైన్, నియర్ బై లైక్ 80-85 టైమ్ లైన్ వరకు. సో ఆ టైమ్ లైన్కి సంబంధించిన విజయనగరం ప్రాంతానికి సంబంధించిన మూవీ ఇది. సో ఇది ఎనీ లాంగ్వేజ్ అయినా కూడా అదే ఊరిలాగే చూపిస్తున్నాం. సో ఆ ఊరికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, జనరల్గా అక్కడ జియోగ్రఫిక్ ఏరియాలో మనకి షుగర్ కేన్ ఫీల్డ్స్ ఉంటాయి, బెల్లం ఫ్యాక్టరీలు కానీ అవన్నీ ఎక్కువ ఉంటాయి, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లేబర్ కానీ ఆ టైంలో ఆ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. సో అట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్లో 70s to 80s మధ్యలో జరిగేటటువంటి మనకి విజయనగరం బ్యాక్గ్రౌండ్ సంబంధించిన కథ. సో విజువల్గా మనకి ఆ టైం లైన్లో ఏమేమి సెటప్స్ ఉంటాయి, సినిమా జర్నీలో ఎలాంటి విజువల్స్ కనిపిస్తాయి అనేది ఇన్ ద ఫిలిం యూ కెన్ సీ. అంటే సార్, బుచ్చిబాబు గారు మీకు స్టార్టింగ్లో వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇలా ఉంటుంది అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే అరే నేను ఇంతవరకు ఎప్పుడు ఇలాంటివి చేయలేదు, రూరల్ బ్యాక్గ్రౌండ్, మీకేమైనా అంటే నర్వస్గా అనిపించిందా, ఛాలెంజింగ్గా అనిపించిందా, ఇంట్రెస్టింగ్గా? ఇట్స్ నాట్ లైక్ నర్వస్ ఆర్ దిస్ థింగ్, ఎందుకంటే మోస్ట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ విజువల్ ఛాలెంజ్, అంతేగాని ఇది కష్టము అది ఈజీ అని కాదు. ఏ సినిమాకు ఉండే కష్టం దానికి ఉంటుంది. సో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే విజువల్గా మనం ఎలా కథ చెప్పాలనుకుంటున్నాం, లైక్ ఏ కలర్స్లో చూపించాలనుకుంటున్నాం. రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నేను అంతకుముందు కూడా చాలా చేస్తున్నాం, దసరా కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది. సో అవన్నీ విలేజ్ మ్యాటర్ కాదు, ఆంధ్రా కింగ్ తాలూకు చేసాం, చాలా ఉన్నాయి రూరల్. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ టెంప్లెట్ వైజ్ ఇట్స్ ఎ స్పోర్ట్స్ డ్రామా, యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం, అండ్ మెయిన్లీ చరణ్ గారు సినిమా అండ్ బుచ్చిబాబు వన్ మోర్ కమ్బ్యాక్ ఫిలిం. సో ఐ థింక్ మోర్ క్యూరియస్ థింగ్ ఏంటంటే కథ. ఇక్కడ కథ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ కథ. ఇట్స్ నాట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ బట్ ద హోల్ స్టోరీ హౌ ఇట్ ఇవాల్వ్స్ అబౌట్ వన్ పర్సన్. ఆల్మోస్ట్ పెద్ది అనే ఒక పర్సన్ బయోపిక్ లాగా అనుకోండి, అది ఫిక్షన్ అయినా కానీ ఇట్స్ లైక్ ఏ బయోపిక్. హిజ్ త్రూ అవుట్ జర్నీ ఆఫ్ 10 years ఆఫ్ హిజ్ లైఫ్, దాన్ని ఎలా కాంట్రిబ్యూట్ చేశాడు, ఏమి హ్యాసిల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, దాన్ని ఎలా సక్సీడ్ అయ్యాడు అనేది హిజ్ జర్నీ. ఓకే. సో సార్, ఈ బ్యాక్గ్రౌండ్ సెట్స్ అనేవి హీరో ఎలివేషన్కి ఎలా ఉపయోగపడతాయి మీరు ఒకసారి చెప్పండి. అండి, ప్రతి సినిమాకి ఒక మూవీ డిజైన్ ఒకటి ఉంటుంది, టెంప్లెట్. సో దాన్ని మేము సినిమా స్టార్టింగే ఈ జోన్లో ఈ స్టైల్ ఆఫ్ డిజైన్లో చూద్దాం అనేది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది బిట్వీన్ టెక్నీషియన్స్ లైక్ సినిమాటోగ్రాఫర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ డైరెక్టర్. వచ్చిన తర్వాత కొన్నిసార్లు విజువల్స్, ఇట్స్ ఆల్ అబౌట్ విజువల్ స్పీకింగ్. ఇది సెట్ కాదు అనే ఎజెండా కోసం మనం పనిచేయం. సినిమాలో ద పార్ట్ ఆఫ్ ద స్టోరీ, ద బ్యాక్గ్రౌండ్ షుడ్ బి మర్జ్డ్, దాంట్లో కలిసిపోయి ఉండాలి. అదొక జర్నీ క్రియేట్ చేసుకునే ప్రాసెస్లో మనకి విజువల్గా అడ్వాంటేజ్ ఉండాలి. సో ఆ అడ్వాంటేజ్ కోసము ఫర్ ఎగ్జాంపుల్ ఎలివేషన్స్ అని క్వశ్చన్ అడిగారు కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఎంట్రీ ఉండొచ్చు, అది జనరల్గా మనకు ఒక ఆర్చ్ నుంచి వస్తే బాగుంటుందా, లేకపోతే ఒక నైట్ ఎఫెక్ట్ అయితే ఒక లైట్ సోర్స్లో నుంచి రివీల్ అయితే బాగుంటుందా, అలా మేబీ విల్ డిజైన్ ఇండివిజువల్ సీన్స్ అండ్ ఆల్. బట్ ఓవరాల్ స్టైల్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి బేస్డ్ ఆన్ మూవీ డిజైన్. ఓకే. అంటే సార్, నా పర్సనల్ డౌట్, ఇది హీరో ఇంట్రడక్షన్ సీన్ అన్నారు కాబట్టి, సో హీరో ఎలా రావాలి అలా రావాలన్నది సరే చెప్తారా డైరెక్టర్ గారు? ఇట్స్ యాక్షన్ మీద డిపెండ్ అయ్యింది అనుకోండి, యాక్షన్ కొరియోగ్రఫీ మీద ఉంటుంది. సో కొరియోగ్రఫీ విల్ ఆల్వేస్ బీ దేర్, బట్ బీయింగ్ ఆన్ ద లొకేషన్, అంటే ఏ లొకేషన్లో జరుగుతుంది అనే దాని మీద మనం ఎట్లాంటి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని ఉంటుంది. ఇప్పుడు పొలాల గట్టు మీద రివీలింగ్ అంటే అదో రకమైన లైట్ సోర్స్లు అవే వాడుకోవాల్సి వస్తుంది, అండ్ ఇండోర్ అయితే ఇంకో రకమైన టెంప్లెట్ వాడతాము. సో ఇట్స్ నాట్ లైక్ ఏ ప్రీ డిఫైన్డ్, దీనికి ఇదే వాడతాం ఇదే వాడాలని రూల్ ఏం లేదు. ఆ సెట్కి ఆ టైంకి మనకి ఏదైనా అడ్వాంటేజ్ తీసుకోగలిగితే డెఫినెట్లీ ఆ అడ్వాంటేజ్ అయితే సీన్ వైజ్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు ఫ్యాక్టరీనే ఉంది దీంట్లో, మీరు ఆల్రెడీ ఇంట్రో టీజర్లో చూసే ఉంటారు. సో ఆల్మోస్ట్ లైక్ దాంట్లో ఒక ఎంట్రీ కనిపిస్తుంది మీకు ఆ ఫ్యాక్టరీలో కానీ,
బట్ అలా అని చెప్పేసి అదేమి రెగ్యులర్ సెటప్ కాదు. ఫ్యాక్టరీ అనేది ఆ జియోగ్రఫీకి సంబంధించిన బెల్లం ఫ్యాక్టరీ లాగా. ఓకే. సో యా కథ వైజ్ ఆ హీరోయిక్ ఎలిమెంట్స్కి రేస్కి అవన్నీ మీకు ఆ ఫ్యాక్టరీలో కనిపిస్తాయి.